100 కోట్ల టెండర్ పంచాయతీ ఇది. ఈ టెండర్ పంచాయతీలో మధ్యలో నలిగిపోయిన రిజ్వీ గారు ఇవాళ 10 సంవత్సరాల తన సర్వీస్ను వదులుకొని నాకు వద్దు ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వం, ఈ దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి రాజీనామా చేసి వారు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని తప్పుకునే పరిస్థితి వచ్చింది. వాలంటరీ రిటైర్మెంటు ఆయన పెట్టుకుంటే, అప్లికేషన్ పెట్టుకుంటే ఇది బయటికి ఎట్లా వచ్చింది వ్యవహారం మొత్తం కుంభకోణం అంతే. మంత్రి గారు జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ మంత్రి, ఆయన ఈ ఉత్తరం రాసిండు. ఏమని? ఈయన అధికారి, ఐఏఎస్ అధికారి గారు పెట్టుకున్న వాలంటరీ రిటైర్మెంట్ను ఆమోదించవద్దు, ఆయన మీద ఎంక్వైరీ చేయాలి, నేను చెప్పినట్టు వినలేదు, ముఖ్యమంత్రి చెప్పినట్టు విన్నాడు, ఆయన అల్లునికి వచ్చింది, నా కొడుకు రాలేదు అని చెప్పి ఆ అధికారి మీద కక్ష తీర్చుకోవడానికి మంత్రి గారు రాసిన ఉత్తరం అధికారిని చివరికి తన వాలంటరీ తీసుకునే, రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి తెచ్చింది. తప్పుడు పనులు చేయమని అధికారులను ఈ రకంగా వాళ్ళని అవమానిస్తూ చివరికి వాళ్ళు విలువైన ఐఏఎస్ అంటే, ఐపీఎస్ అంటే ఈ భారతదేశంలో అత్యున్నత స్థాయిలో ప్రభుత్వంలో ఉండే కొలువులు, మరి వారిని కూడా ఈ రకంగా వేధించి మంచి అధికారులను కూడా పారిపోయేటట్టు చేసే ఒక అరాచకపు దండుపాలెం ముఠా అని మొన్న హరీష్ రావు గారు అంటే దాని మీద ఒకరిద్దరు మంత్రులు మాట్లాడినారు. ఎస్, ముమ్మాటికి ఇది దండుపాలెం ముఠానే ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నది, దండుపాలెం ముఠానే. దానికి నాయకుడు రేవంత్ రెడ్డి. ఆయన నాయకత్వంలో ఇన్ని అరాచకాలు మీరు ఆలోచన చేయండి. ఆయన చివరికి నేను ఈ మంత్రి, ముఖ్యమంత్రి బాధ నాకెందుకని చెప్పి అధికారి తప్పుకొని పారిపోయే పరిస్థితి. పారిపోతుంటే ఆయన పారిపోనియొద్దు, నేను చెప్పినట్టు చేయలేదు కాబట్టి ఆయన మీద విచారణ జరిపించాలని ఇక మంత్రి గారు ఇంత పెద్ద ఉత్తరం రాసిండు. అంటే ఇంత అరాచకం ఈ ప్రభుత్వంలో ఈరోజు నడుస్తూ ఉంది. గతంలో కూడా మనం చూసినాం కాంగ్రెస్ ప్రభుత్వంలో, గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు కూడా ఇట్లాగే అధికారులు మరి అప్పుడున్న ప్రభుత్వాలు చెప్పినట్టుగా చేస్తే చివరికి వాళ్ళు జైలుకు పోయినారు. ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా, ఈరోజు అధికారంలో కాంగ్రెస్ ఉన్నది. ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినట్టు ఏదైతే వ్యవహారాలు చేస్తున్నదో నేను అధికారులకు అపీల్ చేస్తూ ఉన్నా, అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ రిజ్వీ గారు చివరికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి వచ్చింది. మీరు రేవంత్ రెడ్డో లేకపోతే ఇంకో మంత్రో వాళ్ళు చేసే అరాచకాలకు వత్తాసు పలికితే, వాళ్ళు చేసే అన్యాయాలకు మీరు అండగా నిలిస్తే తప్పకుండా మీకు కూడా శిక్ష తప్పదు, దయచేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అట్లాగే మేము ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా, వాళ్ళ అధికారులు కూడా భయపడుతున్నారు. వీళ్ళు చేసే అరాచకాల్లో, ఈ పాపాలల్లో మాకు భాగస్వామ్యం వద్దు, మేము ఉండము అని చెప్పి దండం పెట్టిపోయే పరిస్థితి అధికారులకు కూడా వచ్చింది. వీళ్ళ వాటాల పంచాయతీలో మాకెందుకు, ఈ మూటల కొట్లాటలో మేమెందుకు తలదూర్చాలని చెప్పి అధికారులు పారిపోయే పరిస్థితి వచ్చిందంటేనే, సీనియర్ బ్యూరోక్రాట్లు కూడా నలిగిపోతున్నారంటేనే ఎంత దరిద్రంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో, పరిపాలన ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు. అవినీతి విలయతాండవం చేస్తూ ఉంది వాళ్ళ రాష్ట్రంలో. అక్రమాల్లో వీళ్ళ అక్రమాలు కింది నుంచి పైదాకా, గ్రామ స్థాయి నుంచి సెక్రటేరియట్ స్థాయి దాకా జరుగుతున్న అరాచకాలు ఒకటి కాదు, రెండు కాదు. ముఖ్యమంత్రి గారు 1000 కోట్లు సంపాదిస్తే మేము కనీసం కొన్ని 100 కోట్లు సంపాదించుకోవద్దా అని చెప్పి మంత్రులు ఇల్లుండగానే దీపం చక్కబెట్టుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఇవాళ వాస్తవం ఎట్లుంది అంటే, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందంటే, తుపాకులతో బెదిరించే సెటిల్మెంట్ సెంటర్లు ఫుల్లు, తూకాలు వేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాత్రం నిల్లు. ఇందిరమ్మ రాజ్యంలో పారిశ్రామికవేత్తలు వ్యాపారాలు చేసుకోలేకపోతున్నారు. చివరికి ఐఏఎస్ అధికారులు ఉద్యోగం కూడా చేసుకోలేక చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక మాఫియా రాజ్యం. వీళ్ళు నడుపుతున్నది సర్కార్ కాదు, సర్కసు. ఇక్కడ నడుస్తున్నది ఒక మాఫియా రాజ్యం. 4 పాదాలతో అరాచకత్వం, అవినీతి విశృంఖలంగా విజృంభిస్తున్న పరిస్థితి ఇలా రాష్ట్రంలో ఉన్నది. ఎంత విచిత్రం అంటే, ఓపెన్గా చెప్తుంది మంత్రి గారి కుమార్తె, ఎవరో ఆషామాషి వ్యక్తి కాదు, మంత్రి గారి కుమార్తె స్వయంగా. మా ఇంటి మీదకి పోలీసు వాళ్ళని రేవంత్ రెడ్డి పంపిండు, మా ఇంట్లో ఉన్న మా ఓఎస్డీని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఎట్లా చేస్తారు నేను చూస్తా అని చెప్పి వారు ఆనాడు ఓపెన్గా ఎట్లా అరెస్ట్ చేస్తారు నేను చూస్తానని చెప్పి మంత్రి గారి కుమార్తె హుంకరిస్తే, మంత్రి గారు ఆ ఓఎస్డీ గారిని కారులో పెట్టుకొని తుర్రుమంటే అక్కడ ముందున్న పోలీసు వాళ్ళు చేతులు కట్టుకొని రక్షణగా నిలబడే పరిస్థితి, దుస్థితి తప్ప ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంత అరాచకంగా ఉందో పరిస్థితి దాన్ని బట్టి చెప్పొచ్చు. 2-3 రోజులు తిట్టుకున్నారు ఒకరినొకరు. తిట్టుకొని
మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళకి వీళ్ళు షాలు కప్పుకొని వీళ్ళకి వాళ్ళ షాలు కప్పుకొని చేతులు కలుపుకొని ఇద్దరు కలిసి ఏదో మిఠాయిలు పంచుకొని ఇద్దరు కలిసి ఏదో ఒలింపిక్స్లో పతాకం గెలిచినట్టు మళ్ళీ ఒకరికొకరు జబ్బలు ధరుచుకొని బాగుందని చక్కగా ఫోటోలు దిగి ఇంటికి పోయినారు. ఏం ఉద్ధరించారని ముఖ్యమంత్రి గారికి శాలువా కప్పి సన్మానం చేస్తున్నారు పిసిసి ప్రెసిడెంట్ గారు. కొండా సురేఖ గారిని తీసుకెళ్ళి చేతుల్లో చేతులు కలిపి మిఠాయిలు తినిపించి ఏం పొడిచారు మీ ఇద్దరు కలిసి? ఏ కారణం చేత ఇవాళ మీ సెటిల్మెంట్లకు దానికి అందమైన కలర్ పూసి అంతా సమస్యపోయింది టీ కప్లో తుఫాన్ అని చెప్పి ఏం చేస్తున్నారు మీరు అసలు ఈ రాష్ట్రాన్ని? మీరు నలుగురు సెట్టింగ్ చేసుకోవడానికి సెటిల్మెంట్లు చేసుకోవడానికి అది ముఖ్యమంత్రి ఇల్లా లేకపోతే సెటిల్మెంట్లు అడ్డానా? నాకు అర్థం కాదా. జూబ్లీ హిల్స్ కొంప ఇదేదో ఇంటి పంచాయతా, కేవలం ఇంటోళ్ళ పంచాయతా, లేకపోతే కూర్చొని మాట్లాడుకొని శాలువాలు కప్పుకొని స్వీట్లు తినిపించుకోనికే? మేము అడిగేది ఒకటే ఈరోజు, ఇది మాఫియాను మించిన అరాచక పర్వం. ఈ అరాచక పర్వం ఇట్లా జరుగుతుంటే ఏం చేస్తున్నారండి పోలీసు వాళ్ళు? ఏం చేస్తున్నారు అసలు శివధర్ రెడ్డి గారు ఆయన పోలీస్ బృందం? నేను అడుగుతున్నా, ఇవాళ ప్రభుత్వ పెద్దల వాటాల్లో తేడాలు వచ్చి రోడ్డెక్కి కొట్టుకునే పరిస్థితి వస్తే, పారిశ్రామికవేత్తల తలకి తుపాకీ పెట్టే పరిస్థితి వస్తే, చివరికి ఐఏఎస్ అధికారులు రాజీనామా చేసి పారిపోయే పరిస్థితి వస్తే ఏం చేస్తున్నది ఈ రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం? నేను అడుగుతా ఉన్నా. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంటే, ఆ ప్రాసెస్లో కొట్లాటలు అవుతుంటే ఏమి ఇక్కడ లేవా? మిగతా వ్యవస్థలన్నీ చచ్చిపోయినాయా, చచ్చుబడ్డాయా? ఇంత దారుణంగా ఉంటుందా పరిస్థితి? నీకింత నాకెంత, ఇది తప్ప ఈ రాష్ట్రంలో ఇంకో చర్చ ఉందా ఈరోజు? ఇంత అరాచకమా? ఒక్కసారి ఆలోచన చేయండి మీరు. మంత్రి గారి కుమార్తె స్పష్టంగా చెప్తున్నది, కొండా సురేఖమ్మ గారి కుమార్తె, తుపాకీ రేవంత్ రెడ్డి ఇచ్చిండు, వచ్చింది రోహిన్ రెడ్డి, తుపాకీ పెట్టిండు, బెదిరించిండు, మావోడు కూడా అక్కడ ఉంటే ఉన్నాడేమో, మా ఓఎస్డి కూడా ఉంటే ఉన్నాడేమో, కానీ తుపాకీ ఇచ్చింది రేవంత్ రెడ్డి, తుపాకీ పెట్టింది రోహిన్ రెడ్డి, బెదిరించిన మాట వాస్తవం. ఇది మంత్రి గారి కుమార్తె చెప్తున్నది. పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు? లేదు బెదిరించింది వాస్తవమే, తుపాకీ వాస్తవమే, కానీ తుపాకీ ఇచ్చింది కొండామురళి, బెదిరించింది సుమంతు అని వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ బెదిరించింది అయితే పక్క కదా. పోలీసోడు చెప్పినా, మంత్రి గారి కుమార్తె చెప్పినా బెదిరించిన మాట వాస్తవం, పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టిన మాట వాస్తవం, అట్లాగే ఇవాళ అవినీతి పర్వం జరుగుతున్న మాట వాస్తవం. మరి ఇప్పటివరకు పోలీసులు ఏం చేస్తున్నట్టు? మంత్రి గారి కుమార్తె ఇంత తీవ్రమైన ఆరోపణలు చేస్తే టాస్క్ ఫోర్స్ పోలీసులు, మంత్రి గారు స్వయంగా నిందితుడిని కారులో వేసుకొని మీ కళ్ళ ముందు నుంచి పోతుంటే ఏం పీకుతుంది పోలీస్ యంత్రాంగం అని నేను అడుగుతున్నా. పెద్ద డైలాగులు కొట్టిండు కదా శివధర్ రెడ్డి రాగానే డీజీపీ, మాకు పింక్ బుక్ లేదు, రెడ్ బుక్ లేదు, కాకీ బుక్. ఎక్కడ పోయింది ఇప్పుడు నీ కాకీ బుక్? కాకెత్తుకపోయిందా? కాకీ బుక్ను కాకెత్తుకపోయిందా? ఎక్కడ పోయినాయి మీ పోలీసు యొక్క దమ్ములు, మీ పోలీసు యొక్క తెలివితేటలు, చాతుర్యాలు ఎక్కడ పోయినాయి? కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా పనిచేస్తూ మా కార్యకర్తల మీద ఒక రీట్వీట్ పెడితేనేమో 20 రోజులు జైల్లో పెట్టిన పోలీసులు ఏం పీకుతున్నారు ఇప్పుడు నేను అడుగుతున్నా. సిగ్గుందా అసలు పోలీస్ యంత్రాంగానికి రాష్ట్రంలో? అధికారులు ఈ రకంగా తొత్తులుగా పనిచేస్తారా ముఖ్యమంత్రికి? శివధర్ రెడ్డి గారు మీకు కొంత నిజాయితీ గల అధికారి అని పేరుంది, ప్రూవ్ చేసుకోండి, చేతనైతే ప్రూవ్ చేసుకోండి. ఎస్, తుపాకీతో బెదిరించిన మాట వాస్తవం అని మంత్రి కుమార్తె చెప్తుంది. మీ పోలీస్ రిపోర్ట్ కూడా చెప్తుంది బెదిరించింది ఓఎస్డీ అని మీరు అంటున్నారు. కాదు, బెదిరించింది ముఖ్యమంత్రి ఇచ్చిన తుపాకీతో ముఖ్యమంత్రి సన్నిహితుడు రోహిన్ రెడ్డి బెదిరించిండని మంత్రి గారి కుమార్తె చెప్తుంది. ఎస్, ఎంక్వైరీ చేయండి. ఎవరిని లోపలేస్తారా వేయండి? రోహిన్ రెడ్డిని వేస్తారా, సుమంత్ని వేస్తారా, ఎవరిని వేస్తారో వేయండి. పోలీసు యొక్క నిజాయితీని రుజువు చేసుకోండి. మీరు కూర్చొని వాటాలు పంచుకుంటే సరిపోతుందా? మీరు కూర్చొని సెటిల్మెంట్లు చేసుకొని ఈయనకు షాల్వా కప్పి ఆయనకు స్వీట్ తినిపించుకొని ఏదో దీపావళికి ఒకరింటికి ఒకటి పోయినట్టు ఇద్దరు కలిసి నిన్న మొన్ననేమో ఇష్టం వచ్చినట్టు తుపాకీతో బెదిరించి, మరి దీపావళి తుపాక నిజం తుపాక కూడా బయటికి రావాలి. ఎందుకంటే ఇంత దుర్మార్గంగా, ఇంత కిరాతకంగా ప్రభుత్వంలో ఉండే పెద్దలు వాటాల కోసం ఇంత దిగజారి రాజకీయాలు చేస్తూ ఇంకా ఎంత ఘోరం అండి నాకు అర్థం కాదు. అమ్మాయి మాట్లాడిన మాటలు. మంచిరేవులలో ఒక ఎండోమెంట్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్కు సంబంధించి ముఖ్యమంత్రి గారి తమ్ముడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు ఓపెన్గా చెప్తుంది ఆమె. అసలు ఆయన గన్మెన్లు ఎందుకు? ఎండోమెంట్ భూమిలో ఒక ఫైల్ మీద మా అమ్మ సంతకం పెట్టింది. సంతకం పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉన్నాడు, ఫైల్ తెప్పించుకున్నాడు. నేను అడుగుతున్నా, మంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు ఓత్ ఆఫ్ సీక్రసీ అని ఉంటుంది. మంత్రి ఏడ సంతకం పెట్టిండో కుటుంబ సభ్యులకు కాదు, ఎవరికి తెలియద్దు. మేమందరం పనిచేసిన వాళ్ళమే మంత్రులుగా. ఓత్ ఆఫ్ సీక్రసీ ఉంటుంది. ముఖ్యమంత్రి జపాన్లో ఉండి ఫైల్ తెప్పించుకున్నాడేంది, మంత్రి బిడ్డకు సంతకం పెట్టిన ముచ్చట తెలుసుడేంది? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? సర్కసా లేకపోతే ఇంకేమన్నా? దీన్ని ఏమనాలి ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్? మేము ఇంత అరాచకమా? ఇంకొక మాట,
ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళకి ఏమాత్రం సిగ్గు లేదు. ప్రజలు ఏమనుకుంటారో అన్న సోయి కూడా లేదు. ఇక్కడ ఇట్లా రౌడీ ముక్కలు ఇక్కడనేమో తుపాకులు పట్టుకొని వీళ్ళు తిరుగుతారు. పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెడతారు. ఇంకో దిక్కేమో ఊరేగింపులు తీస్తున్నారు సిగ్గు లేకుండా. రౌడీలను గుండాలను వేసుకొని ఊరేగింపులు. ఇదేనా మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు దేశానికి, రాష్ట్రానికి? ఇంతమంది పెద్ద పెద్ద రౌడీ ముక్కలు వేసుకొని ఊరేగింపులు తీసి హైదరాబాద్లో ట్రాఫిక్ని స్తంభింపజేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? కేసీఆర్ గారు ముందే చెప్పినారు, వడ్డిచ్చిన విస్తార లాంటి రాష్ట్రం కుక్కలు చెప్పిన విస్తార చేస్తారు కాంగ్రెస్ గెలిస్తే అని. ఇవాళ ప్రజలకు అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నా. చూడండి ఏం జరుగుతున్నదో, ఎంత అరాచకం జరుగుతున్నది. ఒక ఐఏఎస్ అధికారిని ఇవాళ విధి లేని పరిస్థితుల్లో ఆయన వాలంటరీ తీసుకొని పారిపోయే పరిస్థితి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక 8-9 ఏళ్ళు సర్వీస్ ఉండంగా ఒక మంచి నిజాయితీ గల అధికారి ఆయన రిజ్వీ గారు. ఇద్దరు ముఖ్యమంత్రి అల్లుడు, మంత్రి కొడుకు, ఇద్దరు పంచాయతీల ఒక ఐఏఎస్ అధికారి బలి. ఇంత అరాచకం. ఇంకా ఘోరం. ఎంత విచిత్రం అనిపిస్తుందంటే మాకు క్యాబినెట్ సమావేశంలోనే తిట్టుకుంటున్నారంట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఆయన మంత్రి గారు కుమార్తె చెప్తుంది, నా మాట కాదు ఇది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మా టెండర్ల తలదూర్చిండు. ఆమె కుల్లా చెప్తున్నది, ఏం సిగ్గుపడతలేదు. మా డిపార్ట్మెంట్ టెండరు అంటే వాళ్ళ ఇంటి పంచాయతీ లెక్కనే ఉంది ఇది. మా డిపార్ట్మెంట్ టెండరు మేము మా ఓన్కి వేసుకోమని చెప్పినాం. మంత్రి ఫోన్ చేసిండు పొంగులేటి, మీరు టెండర్ వేయొద్దన్నాడు. అయినా మా వాడు టెండర్ వేసిండు. మా ఓన్కే టెండర్ వచ్చింది. వస్తే ఆయన కోపం వచ్చింది. కోపం వస్తే టెండర్ క్యాన్సిల్ చేసిండ్రు. ఎండోమెంట్ టెండర్ని తీసుకుపోయి R&Bలో తీసుకుపోయినరు. ఇంత బాహాటంగా టెండర్లు, రిగ్గింగు, బెదిరింపులు, మంత్రులు ఒకరినొకరు బెదిరించుకోవడం, రింగు కావడం, ఇంత నికృష్టమైన వ్యవహారం ఈ దేశంలో ఎప్పుడైనా చూసినామా మనం? డైరెక్ట్గా మంత్రులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం. నేను అడుగుతా ఉన్నా, మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ని అరాచకాలు చేస్తుంటే, ముఖ్యమంత్రి ఇంత డైరెక్ట్గా దిగజారి పనిచేస్తుంటే ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు. ఈ రాష్ట్రంలో పోలీసులు, ఈ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు ఏం బిక్తున్నారు? ఇంకొక మాట నేను అడుగుతున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు తీసుకున్నది ఆ అమ్మాయి. నేను ఉత్తమ్ అంకుల్కి ఫోన్ చేసిన డెక్కన్ సిమెంట్స్ విషయంలో, ఆయన నాకేం తెలియదు అంటాడు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎందుకు పిలిచి విచారించరు? ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిచి పోలీసులు విచారించాల్సిన అవసరం లేదా? నీ నియోజకవర్గంలో డెక్కన్ సిమెంట్స్ విషయంలో అరాచకం జరుగుతుంది, అక్కడ తుపాకీ పెడతారు, ఈ రకంగా ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతాయి, ఇదంతా ఓపెన్గా జరుగుతుంది. ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డిని విచారించరు? ఎందుకు రోహిన్ రెడ్డిని పోలీసులు విచారించరు? ఎందుకు OSD సుమంత్ని విచారించరు? ఇదేమన్నా మీ ఇంటి వ్యవహారమా, లోపల వ్యవహారమా? ఇంకోటి ఇప్పుడు రిజ్వీ గారి గురించి కూడా నేను ఒకటి గుర్తు